ఈ మే నెల కొరకై ప్రార్థించగా దేవుడిచ్చిన సందేశాన్ని మీ ముందు వాక్య వెలుగులో పంచాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇర్మియా ప్రవచన పుస్తకం 29వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మే నెల కొరకై ప్రభు ఇచ్చిన వాగ్దాన సందేశం ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట నేను చదువుతున్నాను. నేను మిమ్మును దర్శింతును. అంతే. ఆమెనని చెప్పండి ఒకసారి. ఆ ఇమేజ్ చూడు తండ్రి, గట్టిగా ఆమెనని చెప్పండి ఒకసారి. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ, గట్టిగా మహిమ చెల్లించండి. గుడ్. ఈ వాగ్దానం యేసు నామములో ప్రభువు మన పట్ల ఈ మే నెలలో జరిగి నెరవేర్చుగాక. సో పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా దేవుడు వాక్య లేఖనాల్లో రాసి ఉంచాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన మాట శుభవార్త నెరవేర్చి బబులోను అనే చెరలోంచి మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు చక్కని వాగ్దానం తన ప్రజలకి తెలియచేశాడు. ఈ మే నెల కొరకే సంఘమంతటి మీ వ్యక్తిగత కుటుంబాల పక్షమందు ప్రార్థించగా దేవుడు ఒక ఆలోచన, వాక్యపు వెలుగు తప్పకుండా ఈ ప్రామిస్ ఈ మే నెలలో మీ అందరి కుటుంబాల్లో యేసు నామములో దేవుడు నెరవేర్చునుగాక. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, ఐ విల్ విజిట్ యూ. నేను మిమ్మల్ని దర్శిస్తాను. కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా దేవుడు వర్ణిస్తూ వచ్చాడు. కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ ఏమన్నాడంటే, నరపుత్రుణ్ణి దర్శించటానికి వాడు ఎంతవాడు? నిజమే కదా. మనుష్యులమైన మనల్ని దేవుడు దర్శించడానికి మనం ఎంతటి వాళ్ళం? దేవుడి కంటే మనిషిని దేవుడు కొంచెం తక్కువగా చేస్తా. అయితే అన్నిటి మీద దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు మానవుని నిర్మించిన నిర్మాణం నేలమంటితో నరుని చేసి వారిని ఆస్కారంధ్రంలో జీవవాయువును ఊదిన తర్వాత దేవుడు ఏదేనులో చక్కని సౌఖ్యమును అర్థమిచ్చే ఆ తోటలో ఆదాముని ఉంచినప్పుడు 7 అధికారాల దేవుడు, 7 దీవెనలు ఆదాము అవ్వలకి దేవుడు ఇచ్చాడు. ఏలుబడి చేయండి, భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఇలాగా 7 బ్లెస్సింగ్స్ వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఉన్నాడో మరలా దేవుడు న్యాయాధిపతుల ద్వారా తర్వాత ఆయా విధాలుగా అలాగ దేవుడు దర్శిస్తూ వచ్చాడు. దేవుడే ప్రత్యక్షమవుతూ తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. దూరం అయిపోయిన ప్రజల్ని మరలా సమీపస్తులుగా చేయటానికి అనేక విధాలుగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనందరి కొరకు ఆ పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి పంపించిన గొప్ప దేవుడు, మహనీయుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండటం నిజంగానే మన జీవితం ధన్యము అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ప్రభువు నిన్ను దర్శించే కాలం నువ్వు ఎరగకుంటివి అనే లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధము చేతనైనా సరే ఈ ఉదయకాలం మీ అందరినీ దేవుడు తన వాక్కు ద్వారా దర్శించునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ రూతు గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు నయోమి వాస్తవంగా యూదా బెత్లెహేంలోనే ఉన్నది. కానీ జస్ట్ కొంచెం కరువు వచ్చిందని మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. సొంత నిర్ణయాలు తీసుకుంది, తొందరపడి వెళ్ళిపోయింది. చివరికి ఎంతో నష్టం కలిగినప్పుడు ఆమె ఇలా అనుకుంది. ఏమనుకుందంటే, ప్రభు యూదా బెత్లెహేముని దర్శిస్తున్నాడట అని ఆ వార్త విని
మరలా తిరిగి యూదా బెత్లెహేముకు వస్తుంది. వచ్చిన తర్వాత దేవుడు నయోమి కుటుంబంలో రూతు పక్షమందు ఒక గొప్ప ప్రణాళిక దేవుడికి ఉన్నది. మోయాబు శపించబడిన అనుభవంలో ఉన్న ఆమెని దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక అంటే దైవవాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలా రాయబడి ఉంది, యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆమె పేరు చేర్చబడటం ఎంత గొప్ప దేవుని ప్రణాళిక. సో నయోమి ఈ మాట విన్నది, ప్రభు బెత్లెహేముని దర్శించడానికి వస్తూ ఉన్నాడు అనే ఆ వార్త విన్న తర్వాత తిరిగి మరలా నయోమి రూతు నిజంగానే వెంట పెట్టుకుని ఆ యూదా బెత్లెహేములోకి రావటం, నిజంగానే ప్రభు వారిని దర్శించటం, చక్కని మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. చేతులపైకి ఎత్తుకుసారి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. సో ఏ విధము చేతనైనా సరే ఈ మే నెలలో ప్రభు ఐ విల్ విజిట్ యూ, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. సో తప్పకుండా దైవ దర్శనం మీకు కలుగునుగాక. సో బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన సత్యవాక్యాలు రాయబడి ఉన్నాయి. సర్వసాధారణంగా జనరల్గా నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. దైవజనులు మీ గృహాల్ని దర్శిస్తూ ఉంటాం. దైవజనులుగా హౌస్ విజిటింగ్, గృహ దర్శనలు అనేవి చేస్తూ ఉంటాం. నెలలో ఒక్కసారో లేకపోతే 2 నెలలకు ఒక్కసారైనా మీ గృహాల్ని సేవకులుగా మేము విజిట్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చూడండి, దైవజనులుగా మేము మీ ఇంటికి వస్తేనే ఎన్నో కార్యాలు ప్రభు మీ ఇంట్లో జరిగిస్తూ ఉన్నాడు. అలాంటిది దేవుడే మిమ్మల్ని విజిట్ చేస్తే, దేవుడే మిమ్మల్ని దర్శిస్తే మీ కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో ఈరోజు మీరు వాక్యపు వెలుగులో ఈ మాటలన్నీ మీరు విశ్వసించాలి. సో బైబిల్లో 2 ఉదాహరణలు మీకు చెప్తాను. సో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎలీషా అనే గొప్ప దైవజనుడు, ప్రవక్త, గనురాలైన స్త్రీ వారి ఇంటికి విజిట్ చేశాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాస్తవంగా మీరు చెప్పుకోవాలంటే గనురాలైన స్త్రీ ఎంతో చక్కని ఘనత కలిగిన స్త్రీగా పిలువబడుతోంది. ఆ ఇంటికి ఎలీషా అనే దైవజనుడు వచ్చినప్పుడు ఆమె అంటుంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు, కాబట్టి మనం దైవజనుడి కోసం ఒక గది కడదాం, ఇంటి పైన అన్ని ఏర్పాట్లు చేద్దామని తన భర్తతో మాట్లాడుతూ వచ్చింది. సో ఎప్పుడైతే దైవజనుడు అయిన ఎలీషా ఆ ఇంటిలో అడుగు పెట్టాడో వారింట్లో ఎప్పటి నుంచో ఉన్న కొరత దేవుడు అద్భుతంగా తీర్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క దైవజనుడు విశ్వాసుల గృహాల్లో అడుగు పెట్టడం వల్ల ఇంత ఉపకారమే ఉంటే మరి దేవుడే మిమ్మల్ని దర్శిస్తే. సో ఇంకొంచెం ముందుకు మనం బైబిల్ చదువుతూ ఉంటుంటే కొర్నేలి ఇంటికి పేతురు అనే దైవజనుడు వస్తాడు కదా. వాస్తవంగా కొర్నేలి 100 మందికి అధిపతి, ఆయన లీడర్. తన దగ్గరే చాలామంది వర్కర్స్ పని చేస్తూ ఉన్నారు, తన అధిపతిగా ఉన్నాడు. అలాంటి శతాధిపతిగా ఉన్న కొర్నేలి, ఇటలీ అని పటాలం అని పిలువబడుతున్న ప్రాంతంలో కొర్నేలి ఇంటికి పేతురు అనే ఒక గొప్ప దైవజనుడు వచ్చినప్పుడు ఆ ఇంటిలో దేవుడు చేసిన కార్యాలు మనం చూస్తే ఆ ఇంటి వాళ్ళందరికీ రక్షణ వచ్చిందంట. చప్పలు కొడతారా ఒకసారి? యేసయ్యకి మహిమ. ఇంటోళ్ళందరూ రక్షించబడ్డారంట. ఒక్క దైవజనుడిగానే అనేక కుటుంబాలను విజిట్ చేస్తూ ఉంటుంటే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా. ప్రభు అంటున్నాడు, ఐ విల్ విజిట్ యూ, నేను మిమ్మల్ని దర్శిస్తాను. తప్పకుండా దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. మీ ఇంటిని, మీ కుటుంబాల్ని, మీ వ్యక్తిగత జీవితాల్ని దేవుడు దర్శించునుగాక. అద్భుతమైన దైవ దర్శనం నీకు కలుగునుగాక. ఈ మే నెల అంతా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు ఈ వాగ్దానం చేతపట్టుకుని అడగండి. దేవుడే ఆ దైవ దర్శనం ఇచ్చి మీతో మాట్లాడి మీ కుటుంబాల్ని
చక్కగా దేవుని కృపలో వర్ధిల్ల చేయునుగాక. గట్టిగా ఆమేనని చెప్తారా? కొన్నిసార్లు మేము చూడండి, కొన్నిసార్లు మేము గృహదర్శనం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు అడుగుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళ సాక్ష్యం ఇస్తూ ఉంటారు. అన్నయ్య, మీరు మా ఇంటికి రాకముందు, అక్కయ్య మీరు మా ఇంటికి రాకముందు ఏదో ఒక కొరతతో నేను ఆశపడతా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. సో మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఇలాగ జరిగింది, లోన్ వచ్చిందని చెప్పేవాళ్ళు కొంతమంది. సో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం కలిగి ఉన్నప్పుడు ఆ విషయంలో దేవుడు అద్భుతమైన సహాయాన్ని చేశాడు, ఆ పనులు జరిగినవని. మరికొంతమంది వివాహ ప్రయత్నాలు చేసుకున్నప్పుడు ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయని. ఇట్లాగా ఎన్నో సాక్ష్యాలు చెప్తా ఉంటారు. సేవకులు గృహాలని విజిట్ చేస్తేనే ఎన్ని మేళ్ళు పొందుకుంటే, దేవుడే మీ హృదయం అనే ఆ అంతరంగాన్ని తప్పకుండా దేవుడు దర్శిస్తే మరి ఎన్ని మేళ్ళు జరుగుతాయి, ఎన్ని దీవెనలు మీరు పొందుకుంటారు. సో ఈరోజు అలాగ ఆలోచిస్తూ ఈ వాక్యాన్ని మీరు వినగలిగితే ఖచ్చితంగా ఈ వాక్య సందేశం పూర్తయ్యే లోపలనే దైవ దర్శనం మీకు కలుగునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. సో నా ప్రశ్న, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు జరిగే కొన్ని కార్యాలు ఉన్నాయి. దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఏం జరుగుతుందో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో స్పష్టంగా, సూటిగా, తేటగా మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనంటే ఒక 5 అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఆమేనని చెప్పండి గట్టిగా, హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. సో ఓకే, మొదటి మాట, నీవు మాకు దర్శనం అనుగ్రహించి ఉల్లాసముతో నింపెదవు. చాలు, ఫస్ట్ పాయింట్. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన కుటుంబాల్లో జరిగే విషయాలు ఏంటయ్యానంటే, మొదటి మాట, నిన్ను ఉల్లాసముతో నింపుతాడు. అనండి ఒకసారి మీ నోటితో, ఉల్లాసముతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. నిజంగానే దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు మీ కుటుంబాల్లో జరిగే కార్యాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ థింగ్, ఉల్లాసంతో దేవుడు నింపుతాడు. సండే స్కూల్లో చక్కని పాట ఉంది కదా, ఉల్లాసం నదిలా, చక్కని ఉల్లాసం. ఈ వేసవి కాలం వచ్చిందంటేనే పిల్లలు చాలా యాక్టివ్గా, ఉల్లాసంగా సిబిసి జరుగుతుంటుంటే ఎంతో చక్కని యాక్టివ్గా ఉంటూ ఉంటారు పిల్లలు. సో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, నా దర్శనం మీకు అనుగ్రహింపచేసి నేను మిమ్మల్ని దర్శించి ఉల్లాసంతో మిమ్మల్ని నింపుతాను. ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఉల్లాసంతో నింపునుగాక. చూడండి, కొన్ని సందర్భాల్లో ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, ఆనందం ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ఉల్లాసం అన్నా, ఆనందం అన్నా, సంతోషం అన్నా ఒకే నిర్వచనం. నేను మిమ్మల్ని దర్శించి ఉల్లాసంతో నింపుతాను అంటున్నాడు ప్రభు. సర్వసాధారణంగా మన ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, విదేశాల్లో ఉన్న బంధువులు. సో ఎప్పటి నుంచో వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. సో సడన్గా వాళ్ళు వచ్చారు. సో ఎక్కడ లేని మన ముఖంలో 1000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్లుగా వెలిగిపోతూ ఉంటుంది మన ముఖం కదా. సో ఎప్పటి నుంచి వాళ్ళు రాక చూస్తున్నాము, సడన్గా వాళ్ళు వచ్చారంటే చాలా ముఖంలో కాంతి, ఉల్లాసంతో నింపబడుతూ ఉంటాం, ఆనందంతో నింపబడుతూ ఉంటాం. తర్వాత చాలామంది పిల్లలకి రిజల్ట్ వచ్చింది కదా మొన్న, 10th క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన రోజున వాళ్ళ ముఖాలు చూడాలి, నిజంగానే 2000 క్యాండిల్ బల్బ్ వెలిగినట్లుగా వాళ్ళ ముఖంలో ఎంత కాంతివంతమైన ఉల్లాసం.
కొంతమందికి దేవుడి దయ వల్ల ఈ సచివాలయంలో పోస్టులు తీసినప్పుడు వాళ్ళు దేవుని దయ వారి మీద చూపి చక్కని గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఎంతో ఉల్లాసం, ఉద్యోగాలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. సో చాలామంది కుటుంబాల్లో స్నేహితులు వస్తూ ఉంటారు ఇంటికి విజిట్ చేయడానికి స్నేహితులు వచ్చినప్పుడు వచ్చిన సమయం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక సేవకుడిగా నేను కోరుకుంటాను, చాలామంది కుటుంబాల్లో ఎన్నెన్నో జరుగుతున్నప్పుడు వాళ్ళ హృదయం ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలనంటే 1వ తారీఖు వచ్చిందంటే, శాలరీ జీతం వచ్చిందంటే చాలు వాళ్ళ ముఖంలో ఎంత ఆనందమో ఉల్లాసం కనబడుతుందంటే అంత ఆనందం కనబడుతుంది. మరలా అది 10వ తారీఖు దాకా ఆ ఆనందం ఉంటుంది. 10వ తారీఖు అయిపోయిన తర్వాత చేతిలో డబ్బులన్నీ కూడా కొంచెం అయిపోతాయి కాబట్టి అప్పుడు కొంచెం లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది కదా, అప్పుడు పాటలు మారిపోతూ ఉంటాయి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇలా పాడుకుంటూ ఉంటారంట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి, ఎందుకంటే చేతి నిండా డబ్బులు ఉన్నాయి, 1వ తారీఖు వరకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉపకారమే. సో 20 నుంచి 10వ తారీఖు వరకు ఇలా పాడుకుంటూ ఉంటారంటే కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అక్కడక్కడ వాయిదాలు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, ఇంటద్ది కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, కిరాణా కట్టాలి, కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇలా ప్రతికూలమైన పరిస్థితులన్నీ అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ మాట కనుమరుగైపోయేనే. ఇక 20 నుంచి 30 దాకా ఇంక నేను చెప్పక్కర్లేదు, మీరు పాడక్కర్లేదు. ఎందుకిలా అంటే ఎందుకు అలా జరిగిందంటే డబ్బులన్నీ అయిపోయినాయి మాట. సో మనిషి జీవితంలో ఒక 10 రోజులో 20 రోజులు ఉండే సంతోషం కాదు. దేవుడు నిజంగా ఆయన మిమ్మల్ని దర్శిస్తే మీ హృదయం ఉల్లసించినట్లుగా బైబిల్లో చక్కని మాట ఉంది చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 14వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథం 66:14 చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి తెలుసుగా? మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును. చప్పట్లు కొట్టండి ఒకసారి, యేసయ్యకు మహిమ. మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది. ఇది 1 రోజు 2 రోజులు ఉండే ఆ ఉల్లాసం సంతోషం కాదు. మీ జీవిత కాలమంతా కృపాక్షేమములే మీ వెంట వచ్చేటట్లుగా మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది అనే చక్కని మాట దేవుడు తన ప్రజలకి ఒక వాగ్దాన రూపంలో తెలియచేశాడు. బైబిల్లో కూడా ప్రభు అన్నాడు కదా, దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని మీకు ధరింపచేస్తాను. చాలామంది కుటుంబాల్లో దుఃఖం ఉంటుంది, మనోవేదన ఉంటుంది, తీరని బాధ వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చూడగా మీ హృదయం ఉల్లసించినట్లుగా చేస్తాను అని. చాలా సందర్భాల్లో ఎన్నెన్నో విషయాలు మీరు ప్రయత్నాలు చేసి ఒకవేళ విఫలమై దుఃఖంలో ఒకవేళ మీరు ఉంటే మీ దుఃఖానికి ప్రతిగా కూడా దేవుడు ఉల్లాసం అనే వస్త్రాన్ని మీకు దేవుడు ధరింప చేయాలనుకుంటున్నాడు. మీ కన్నీళ్లు దేవుడు తుడిచి సంతోషం ఆనందంతో నింపి ఈ మే నెలంతా మీరు చేయాలనుకుంటున్న ప్రతి ప్రయత్నాలు, ఉద్యోగమైనా వ్యాపారమైనా చేతి పనైనా ఏ ప్రయత్నాన్ని మీరు చేస్తున్నా ఒక దైవజనుడిగా నేను సంతోషించి ఉల్లసించి చెప్పగలిగిన మాట, మీరు చూస్తుండగానే మీ హృదయం దేవుడు ఉల్లాసంతో నింపునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. చాలామంది ముఖాలను మేము చూస్తూ ఉంటాం, చాలామందిని మేము గమనిస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. కొంతమందిని మీరు చూడండి, వాళ్ళ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కుటుంబం ఫ్యామిలీ చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటా కొన్ని కుటుంబాలని మనం చూస్తూ ఉంటాం. భార్య దగ్గరికి భర్త వచ్చి చెప్తాడు, ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఈ లోన్ వస్తే త్వరగా ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటున్నాం కదా, ప్రయత్నం చేయగా దేవుడు అద్భుతంగా ఈ లోన్ శాంక్షన్ చేశాడు, లోన్ వచ్చింది అనే మాట భర్త
భార్యకి చెప్పాడు. లోన్ వచ్చింది, నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు కదా, ఈ ఇల్లు పని మొదలు పెట్టేసుకుందాం, లోన్ వచ్చింది అని భర్త భార్యకి చెప్తే, భార్య మాత్రం ఇలాగ సైలెంట్ ప్లేస్ అన్నట్లుగానే స్ట్రైట్గా అలా నిలబడిపోయింది. ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమి ముఖంలో సంతోషం లేదు. మళ్ళా 10 నిమిషాల తర్వాత, ఇదిగో పిల్లోడు రిజల్ట్ వచ్చింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అని అంటే, అప్పుడు కూడా ఉలుకు లేదు, పలుకు, పాస్ అయ్యాడా అని సైలెంట్ ప్లేస్ అన్నట్లు సైలెంట్గా ఉంది. ఆ తర్వాత భర్త అన్నాడు, నీకోసం పట్టు చీర ఎప్పటి నుంచో కొందాం అనుకున్న, లోన్ వచ్చినట్టు నేను కొన్నావా? ప్రతిదానికి కూడా ఏమి అసలే చూడండి, ఆ ఎలుక తోలు ఏడాది ఉతికినా, అలా కొంతమందికి ఎన్ని ఉపకారాలు దేవుడు చేసినా మాత్రం వాళ్ళ ముఖంలో నవ్వు అనేది, సంతోషం అనేది, ఉల్లాసం అనేది పొరపాటును కూడా మనం చూడలేము. అలాంటి వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా ఉండరు, ఇప్పుడు కనబడరు. సో నేను అంటాను, మీ ముఖం నిండా దేవుడు నవ్వు కలుగునట్లుగా ఉల్లాసంతో దేవుడు నింపునుగాక. బైబిల్లో మన జీవితాన్ని ఎవరిని దేవుడు ఉల్లాసంతో నింపుతాడు తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 68వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చూడండి. కీర్తనలు 68వ కీర్తన 3వ చరణం. సంతోషించుదురుగాక, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహా ఆనందాన్ని వాళ్ళు పొందుదురుగాక. ఎవరు వాళ్ళు? నీతిమంతులు. నిజమే, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా యేసు రక్తంతో కడగబడినారు కాబట్టి మీరందరూ నీతిమంతులే. నీతిమంతులు ఎప్పుడు కూడా వారి హృదయం ఉల్లాసం ఉంటుంది, వారు ప్రహర్షిస్తారు, వారు మహా ఆనందంతో ఉంటారు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, మీ వ్యాపారం, మీ ఉద్యోగం, మీ చేతి పని, లేకపోతే మీ స్టడీస్, దేవుడు మీ కుటుంబాల్లో తీరని లోపాలు, లోట్లు ఏవైనా ఉంటే ఈ ఉదయకాలం దేవుని నీతిని వెతకండి. నీతిమంతులు హృదయం ఎప్పుడు కూడా దేవుడు ఉల్లాసంతో నింపుతాడు. వారు ప్రహర్షిస్తారు, ఆనందించేటట్లుగా ప్రభు చేస్తాడు. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు నామంలోనే మీ కుటుంబాలను దేవుడు ఉల్లాసంతో నింపునుగాక. బైబిల్లో మీరు చూస్తే కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. పేతురు రాత్రంతా ప్రయాస పడతా ఉన్నాడు. వాస్తవంగా పేతురికి తెలుసు, సముద్రంలో పుట్టి పెరిగిన పేతురు చిన్నప్పటి నుంచి తనకి చేపలు పట్టడం బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఎప్పటి నుంచో తనకి అలవాటే కదా, అది కొత్త ఏమీ కాదు. కానీ ఎంత రాత్రంతా ప్రయాసపడినా రిజల్ట్ మాత్రం శూన్యమే. కొన్నిసార్లు కొత్త కొత్త వ్యాపారాలు చేద్దామని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు విఫలమయ్యాయని కృంగిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో నేను చెప్పగలిగిన మాట, దేవుడు మాట చొప్పున నువ్వు చేయగలిగితే, పేతురు రాత్రంతా శ్రమపడినా ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేశాడో, విస్తారమైన చేపలు పట్టుకున్నట్లు తన ముఖంలో దేవుడు ఎప్పుడు లేనంత ఉల్లాసం, ఆనందాన్ని కలుగు చేసినట్లు ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో మీ కుటుంబాలని దేవుడు ఉల్లాసంతో నింపునుగాక. మీ ప్రయత్నాలన్నీ దేవుడు సఫలపరచునుగాక. హాగరు కట్టుకున్న భర్త వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడు, వెళ్ళిపోమ్మా, నీ బ్రతికేది నువ్వు బతుకమ్మా అని. ఏం చేయాలో దిక్కు తోచని అరణ్యం అది. కన్నీళ్లే తప్ప, కన్నీళ్లే అన్నపానాలుగా మిగిలిపోయినవి హాగరు జీవితంలో. కానీ దేవుని మహాకృప, దేవుడు ఆగర్ని ఆ అరణ్యంలో దర్శించాడు గనుక అరణ్యములో నీటి బొగ్గను పుట్టించి దేవుడు ఆమెను ఉల్లాసంతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ ఉదయకాలం నేను కోరుకుంటున్నాను, మీ కొరతలు, మీ అవసరతలు ఈ మే నెలలో ప్రభు తీర్చి మీ జీవితాన్ని ఉల్లాసంతో నింపునుగాక. 5 రొట్టెలు 2 చేపలు.
సో వాళ్ళకు ఉన్నది అదే ఆహారం. అవి ప్రభువు చేతులకు తీసుకుంటే దేవుడు వాడిని ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిల్చేటట్లుగా చేశాడు ప్రభు. నిజంగా ఆ చిన్న పిల్లోడు హృదయం ఎంత ఉల్లసించి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు పిల్లల దగ్గర ఒరేయ్ వాడు బన్ తింటూ ఉంటుంటే, లేకపోతే ఒక లడ్డు తింటూ ఉంటుంటే, ఒరే ఇవ్వరా నీకు 2 ఇస్తాను రా అని తీసుకుంటామే కానీ 2 సంగతి దేవుడు ఎరుగును. ఆ 1 కూడా వాడికి ఇవ్వం మరలా. కానీ ఈ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ప్రభు తీసుకుని ఇంకా 12 గంపలు తిరిగి వాడికి ఇస్తే వాడి హృదయం ఎంత ఉల్లసించి ఉంటుందంటారు, ఎంత ఆనందంతో నిండి ఉంటుందంటారు. సో అదే ఈరోజు ప్రభు సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మిమ్మల్ని దర్శిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని దర్శించినప్పుడు మన హృదయం ఉల్లసిస్తుంది, ఉప్పొంగుతుంది. యేసు నామములో అలాంటి దీవెన వర్షం మీ మీద కురిపించబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో కాలేబు గారికి ఒకే ఒక కూతురు ఉంది, ఒకే ఒక కూతురు అక్సా. ఈ కూతురికి తండ్రి అడిగాడు, అమ్మ నీకేం కావాలమ్మాయి అని అంటే, నాకు దీవెన దయచే డాడీ అన్నాడు. దక్షిణ భూమి ఇచ్చాడు. అయితే నీటి మడుగుల్ని కూడా దక్షిణ భూమి ఇచ్చి ఉంటే నీటి మడుగుల్ని ఇవ్వండి డాడీ అని అంటే, వాళ్ళ తండ్రి ఎంత గొప్పోడంటే అడిగింది నీటి మడుగుల్ని అయితే పల్లపు మడుగుల్ని కూడా ఆమెకి ఎక్స్ట్రా ఇచ్చాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయటానికి శక్తి కలిగిన దేవుడే. సో అడిగింది ఒక్కటైతే అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఆమె హృదయం ఎంత ఉల్లసించి ఉంటుంది, ఎంత ఆనందంతో నింపబడి ఉంటుంది. ఇక్కడ చాలామంది పెళ్ళైన స్త్రీల సమాజం ఉన్నారు. ఒకసారి అందరూ అలాంటి వాళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. స్త్రీలందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో మీరు పుట్టింటి కాడి నుంచి మీకు ఇవ్వాల్సిన కట్న కానుకలు, వస్తువులు, డబల్ కట్ మంచం, ఏమేమి కావాలన్నీ పట్టుకుని ఆ అత్తవారింటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా మీకు అమ్మగారి ఇల్లు గుర్తొచ్చి వచ్చారు. మీరేదో మీ డాడీనో లేకపోతే మీ మమ్మీని అడిగారు, ఆ ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, అడుగుతున్నారు, అల్లుడు గారు అడుగుతున్నారు, ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఏదో బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాడు అనని 1,00,000 రూపాయలు ఇంట్లో మీరు అడిగారు అనుకోండి. మీ నాన్నగారికి ప్రేమ ఎక్కువైపోయి 2 లక్షలకి మీ చేతిలో పెట్టాడు అనుకోండి. ఇంకా చూడాలి మీ ముఖాల్లో ఎంత ఆనందం. నిజంగా మా నాన్న లాగిస్తాడండి, ఇంకే పెళ్ళి కట్నాలతో అయిపోయింది, వెళ్ళేళ్ళో ఇంక మళ్ళీ రావద్దు అంటున్నాడండి బాబా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో నేనంటాను, పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపే గొప్ప దేవుడిగా ఉన్నాడు ఆయన. ఇంకా నేను ఇలా చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాలు నాకు గుర్తొచ్చాయి. బైబిల్లో మీరు చూస్తే సారేపతు విధవరాలు, ఇవన్నీ కూడా రిలేటివ్ స్టోరీస్ అన్నమాట. ఒకే అప్పం, ఆ ఒక్క రోజుతోనే ఆమె చరిత్ర క్లోజు. ఎందుకంటే కరువు విలయతాండం చేస్తూ ఉంది ఆ దేశంలో, షోమ్రోన్లో చాలా కరువుతో ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు దైవజనుడిని పంపించి మొదటి అప్పము దేవుడికి సమర్పించాన్న వెంటనే ఆ కరువులో కూడా ఆమె మొదటి అప్పాన్ని దేవుడికి అర్పించినప్పుడు, సేవకుడికి ఇచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు అందరూ కరువులో ఉన్నారు. కానీ ఆమె ఇల్లే ఒక ఫ్యాక్టరీలాగా మారిపోయింది. తీస్తూ ఉంటే వస్తూ ఉందంట, తొట్లో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. ఎంత ఆమె హృదయం ఉల్లాసంతో నింపబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబాల్లో ఈ స్టోరీస్ అన్నీ చదువుతున్నప్పుడు ఎంత ఉల్లాసంతో వారిని నింపాడు. ఈరోజు కూడా ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన మీ కుటుంబాలని కూడా నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఖచ్చితంగా మన హృదయాలు ఉల్లాసంతో నింపబడునుగాక. చూడండి, బైబిల్లో ఒక మాట చదివిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. యోబు గ్రంథం
8వ అధ్యాయం 22వ వాక్యం చదవండి ఒకసారి, త్వరగా చదవాలి. యోబు గ్రంథం 8:22. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, నీ పెదవుల్ని ప్రహర్షముతో నింపుతాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు అండ్ నీ పెదవులు ప్రహర్షముతో దేవుడు నింపుతాడు. దేవుని సేవకుడిగా నా ప్రార్థన, మీ అందరి కుటుంబాల్లో నోటి నిండా నవ్వు కలుగు చేయునుగాక. సో నవ్వు అంటేనే మనకు గుర్తు రావాలి ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకి అర్థం చెప్పండి, నవ్వు. వాళ్ళ ఇంట్లో నవ్వే లేదు. ఆ పిల్లోడు పుట్టిన తర్వాతే కదా వాళ్ళ ఇంట్లోకి నవ్వు వచ్చింది. ఇస్సాకు పుట్టిన తర్వాతే ఆ ఇంట్లో నవ్వు. ఆశ్చర్యం చెప్పిన, వాళ్ళ తండ్రి కాలంలో, అబ్రహాము కాలంలో బావులు, ఆ తండ్రి తవ్వించిన బావులు శత్రువులు వచ్చేసి పూర్తి చేశారు. దేవుడు మరలా అదే బావుల్ని ఇస్సాకు తవ్వుతూ ఉంటుంటే జలలు గల ఓటలు బయలుదేరినాయి అంట. నిజంగా ఇస్సాకు విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చిందంటే ఎంత తన హృదయం అంతా ఎంత ఉల్లసించి ఉంటుంది. ఇప్పుడు మీరు చాలామంది పెట్టుబడి పెట్టి చాలా పంటలు పండిస్తూ ఉంటారు. 100కి 100 రిజల్ట్. వ్యాపారం చేసినప్పుడు పెట్టుబడి పెడతారు కదా, మీరు పెట్టిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు మీ హృదయాలు నిజంగానే ఉల్లసిస్తూ ఉంటాయి. సో ఇస్సాకు జీవితంలోనే బైబిల్లో మనం చూస్తే పేరుకు తగిన జీవితం. విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే శత్రువులు పూర్తి చేసినా కూడా మరలా తిరిగి తవ్విస్తే జలల గల ఓటలు బయలుదేరినవి. ఈ ఉదయ కాలం ఈ సందర్భాలను చదువుతూ ఉన్నప్పుడు మనం కూడా విశ్వసించాలి, ప్రభు మనకు కోల్పోయినవన్నీ మరలా తిరిగి మనకు అనుగ్రహించునుగాక, పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా తిరిగి మీకు అనుగ్రహించునుగాక, ఉల్లాసంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక చేయటానికి ఆయన సమర్థుడే. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే విచిత్రమైన వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు. ఏదైనా మీ కుటుంబాల్లో చిన్న శోధన వస్తే చాలు, చిన్న ఫెయిల్యూర్స్ ఎదురైతే చాలు, ఇక మరలా నా ఆశలు చిగురించలేవు, ఎండిపోయిన ఎముకలోనికి జీవం వచ్చినట్లుగా ప్రభు నాకు చేస్తాడనే విశ్వాసం చాలామందికి ఉండదు. విశ్వసించండి, కోరుకోండి, దేవుణ్ణి అడగండి, తప్పకుండా దేవుడు మీ కుటుంబంలో ఉల్లాసముతో మిమ్మల్ని నింపునుగాక. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చేతులు అలా పైకెత్తి అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. సో ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒక రాజు దగ్గర ఒక మంత్రి చాలా కాలం నుంచి ఉన్నాడు. రాజుగారికి మంత్రి ఎప్పుడు కూడా చక్కని సలహాలు ఇస్తూ ఉంటాడు. రాజుగారికి మంత్రి ఎప్పుడు కూడా మంచి గైడెన్స్ ఇస్తూ కూడా రాజ్యాన్ని గురించి, రాజు దగ్గర పనిచేసే సైనికుల గురించి, ఇవన్నీ కూడా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి రాజుగారి దగ్గర పనిచేస్తున్న మంత్రిని రాజు పిలిచాడట. మంత్రి ఎక్కడా అని పిలిస్తే మంత్రి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజు అంటున్నాడంట, ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా, సమాజంలోకి వెళ్ళి, ఇదిగో రాజ్య సంస్థానం ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి ఈ రాజ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి నువ్వు చేయవలసిన ఒక పని ఉంది, ఆ పని నువ్వు చేయాలి అని చెప్పాడంట. రాజా, ఎప్పుడైనా నీ మాట ఎదిరించానంటే లేదు కదా, నువ్వు చెప్పినట్లే చేస్తాను రాజా, చెప్పు ఒకసారి ఏం చేయమంటావు నన్ను అని అడిగాడట. సో అడిగిన వెంటనే ఈ రాజు మంత్రికి ఇలా చెప్తున్నాడు, ఏమనో తెలుసా, నువ్వు సమాజంలోకి వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఒక ఐదుగురిని బుద్ధి లేని వారు, ఇంకా చెప్పాలంటే మూర్ఖత్వంలో ఉన్నవాళ్ళని, ఒక 5గురిని, మూర్ఖుల్ని, బుద్ధిహీనుల్ని, ఫూల్ అని పిలువబడుతున్న వాళ్ళని ఒక 5గురిని నువ్వు తీసుకుని సెలెక్ట్ చేసుకుని రావాలి, నా దగ్గర సంస్థానంలో వాళ్ళని నిలబెట్టాలి అని రాజు మంత్రికి ఆలోచన ఇచ్చాడంట. అంతేనంటావా రాజా? అంతే, ఖచ్చితంగా నువ్వు తీసుకురావాలి, నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావు కదా, పో వెళ్ళు అని. సో మంత్రి రాజుగారు చెప్పినట్లుగానే రాజ్య సంస్థానంలోంచి
సమాజంలోకి వెళ్ళి 5 ఫూల్స్ లేకపోతే 5 బుద్ధిహీనుల్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చి రాజు దగ్గర నిలబెడదామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. సో రాజు సమాజంలోకి వెళ్ళిన వెంటనే ఒక వ్యక్తి గుర్రం మీద ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. గుర్రం మీద ప్రయాణమే వెళ్తా తన తలపైన ఒక పెద్ద బరువైన ఒక బుట్ట లేకపోతే పెద్ద మూట, తలపైన బరువైన మూట పెట్టుకుని గుర్రం మీద కూర్చుని వెళ్తా ఉన్నాడు. ఈ మంత్రికి కనబడిన వెంటనే మంత్రి వాడిని ఆపి ఇలా అంటున్నాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? నేనా బజారుకి వెళుతున్నానయ్యా. ఇదేంటి మరి నువ్వు గుర్రం మీద వెళ్ళేటప్పుడు ఆ బరువు గుర్రం మీద పెట్టుకుని వెళ్ళాలి కానీ నీ నెత్తి పైన పెట్టుకుని వెళ్తున్నావు ఏంటి అని అడిగాడంట. అడిగిన వెంటనే మంత్రితో ఆ వ్యక్తి అంటున్నాడంట, ఈ గుర్రం నన్నేమో ఇలా పోతుంది, నా మూటేం మోతుంది అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో వెంటనే వీడు నిజంగా బుద్ధి లేనివాడు. సో వీడు గుర్రం మీద కూర్చున్నప్పుడు తన తలపైన ఉన్న బరువే, ఆ గుర్రం మీద పెట్టిన బరువే, అనవసరంగా వీడు నెత్తి మీద పెట్టుకున్నాడు. నిజంగా వీడికి మాట్లాడండి, నిజంగా వీడికి బుద్ధి లేదు, వీడు నిజంగా ఫూల్ అని అనుకుని వీడిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళటానికి ఒకరిని తీసుకొచ్చి అలా సెలెక్ట్ చేశాడంట. ఇప్పుడు 5 తీసుకురావాలి కదా, 2వ వాడి కోసం ట్రై చేస్తాడంట, వెతుకుతూ ఉన్నాడంట. సంస్థానము, సమాజము అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంటే ఇంకొకడు కూడా దొరికాడంట. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఇంకొకడు కూడా దొరికాడంట. వాడు ఎట్లా ఉన్నాడంటే చాలా వేగంగా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ పోతూ ఉన్నాడు, చాలా వేగంగా పరిగెడుతూ ఉన్నాడు అన్నమాట. వాడిని ఆపి, ఎందుకు పరిగెడుతున్నావురా నువ్వు? అసలు నువ్వు పరిగెత్తడానికి గల కారణం ఏంటి? వై ఏంటి, దేనికోసం నువ్వు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఏమీ లేదండి, మా ఇంట్లో నా భార్య అన్నది నువ్వు అరిస్తే పక్కూరులోకి వినపడుతుంది అన్నది. నేను అరిసిన అరుపులు పక్కూరులోకి వినపడుతుందో లేదో ఒకసారి పరిగెత్తుకుని వెళ్తున్నాను అన్నాడంట. అర్థమవుతుందా మీకు? అరిసిన అరుపులు పక్కూరికి వినపడతాయా? భార్య అన్నది ఓసారి వినపడుతున్నాయో లేదో చూద్దామని వెళ్దామని ప్రయత్నం చేశాడంట. నిజంగా ఫూల్ రే బాబు అనుకుని తీసుకెళ్ళి ఆ రాజు దగ్గర నిలబెట్టాడంట. సో 3వ వాడి కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. 3వ వాడి కోసం ప్రయత్నిస్తూ ఉంటుంటే రాజు ఈ మంత్రి చాలా ఆలోచనతో పరిగెడతా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎలాగైనా సరే ఇంకొక వ్యక్తి కూడా దొరికితే బాగుంటుందని ప్రయత్నం చేస్తుంటున్నాడు. వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదల దగ్గరికి వెళ్ళి మందు వేస్తూ ఉన్నాడంట. అడిగాడంట, ఏంటి ఇక్కడ కూర్చుని ఇక్కడ మందు వేస్తున్నావు ఏంటనంటే, లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, తేలు కుట్టింది, ఎక్కడ కుడితే అక్కడ మందు ఏమని చెప్పాడు డాక్టర్ గారు అని చెప్పాడు. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కడ కుడితే అక్కడ మందు ఏమన్నాడు. అందుకే నన్ను చెట్టు దగ్గర కుట్టింది కాబట్టి తేలు, ఎక్కడికి వెళ్ళి మందు వేయాలి? చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వేళ్ళలో తేలు మందు వేస్తున్నాడు. వాస్తవంగా మందు వేసుకోవాల్సింది ఎక్కడ? చెయ్యికి. ఎక్కడ కుడితే అక్కడ వేయమన్నాడంటే వాడు చెట్టు దగ్గర కుట్టింది కాబట్టి, చెట్టు మొదల్లో కుట్టింది కాబట్టి అక్కడే వేస్తానని కూర్చున్నాడంట. నిజంగా వీడు బుద్ధి లేనోడని 3 వెతుక్కొచ్చాడు ఈ మంత్రి. ఇక 4వ వాడి కోసం 5వ వాడి కోసం తిరిగి ప్రయత్నించాడు కానీ దొరకలేదు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా ఇదిగో వీడు చూస్తే ఈ గుర్రం మీద వెళ్తా కూడా నెత్తి మీద బరువు పెట్టుకున్నాడు, వీడు బుద్ధి లేనోడు. సో 2వ వాడు ఉన్నాడే, వీడు ఎట్లాంటి వాడు తెలుసా? ఇది భార్య అరుపులు పక్కూరులోకి వినపడుతున్నాయి అన్నాడు, వీడు బుద్ధి లేనోడు అయ్యా. సో 3వ వాడు కూడా చెట్టు మొదలనే ఎత్తున్నాడు ముందు, వీడికి అస్సలే బుద్ధి లేదు అని చెప్తే, మరి ఇంకా 2ని వెతుకుదామని ట్రై చేశాను, ఇంకిద్దరు దొరకలేదు నాకు అని అంటే, అప్పుడు రాజు మంత్రితో ఇలా అన్నాడంట, సర్లే ఆ 2 గురించి వెతకక్కర్లేదు, ఆ 2లో 4వ వాడు ఎవరంటే నువ్వు. టైం అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళందరి కోసం వెతికావు కదా, నిజంగా నువ్వు బుద్ధి లేనోడు వేరే బాబా. 5వ వాడిని ఎవరో తెలుసా? నేనే. రాజ్యంలో ఎన్ని పనులున్నాయి, రాజ్యంలో ఎన్ని సమస్యలు ఉండగా ఇన్ని సమస్యలన్నీ వదిలేసి వీళ్ళందరి గురించి చర్చించుకుంటా వెతకమని చెప్పనే, నిజంగా నాకు కూడా బుద్ధి లేదురా బాబా అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఈ ఉదాహరణ, ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పని తెలుసా? చాలామందికి వాళ్ళ గోల్ ఏంటో తెలియక,
వాళ్ళు ఏమేంటో, వాళ్ళ థీమ్ ఏంటో ప్రక్కన పెట్టేసి పక్కోళ్ళ కోసం, ఎదిరింటోళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. నేను అంటున్నాను, దైవజనుడిగా నీ హృదయం దేవుడు నిజంగానే ఉల్లాసంతో నింపాలనుకుంటున్నాడు. అయితే అనవసరంగా నువ్వు ఆలోచించి, ఏంటి నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, అందరూ వాళ్ళకేంటి అన్నీ బాగున్నాయి, నాకేంటి ఇలాగ, నువ్వు అస్సలు ఆలోచించవద్దు. నువ్వు నీతిమంతులుగా ఉండు, దైవికమైన భక్తికి సంబంధించినట్లుగా ఉండు. దేవుడు ఖచ్చితంగా మీరు చూడగా మీ హృదయం ఉల్లసించినట్లుగా చేస్తానని మాటిచ్చాడైనా మాట తప్పిపోడు. ఖచ్చితంగా మీ హృదయం ఉల్లాసంతో నింపబడునుగాక. గుడ్. రెండవ సందర్భంలోకి వస్తున్న సెకండ్ వన్ చూడండి. బైబిల్లో నేను మిమ్మల్ని దర్శిస్తాను, దేవుడు మనల్ని దర్శించినప్పుడు జరిగే కార్యాలు ఏంటి అని అంటే, ఒకటి, నిన్ను ఉల్లాసంతో నింపుతాడు. 2, లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 75వ వాక్యం ప్రారంభ వచనం చదువుదాం. 1 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాడు. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్తారా? కుడి చేతుల పైకి హల్లెలూయా చెప్తారా? సో రెండవది, విమోచన కలుగు చేస్తాడు అనండి ఒకసారి మీ నోటితో గట్టిగా చెప్పాలి. ఏం కలుగు చేస్తాడంటే దేవుడు విమోచన. దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి విమోచన కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలో అడుగుపెట్టిన కుటుంబాల్లో ఎవరికైతే ఇంకా విమోచన క్రయధనం చెల్లించబడకుండా ఉందో, ఇంకా ఎవరైతే విమోచించబడకుండా ఉండిపోయారో వాళ్ళకి దేవుడే ఈ ఉదయకాలం దర్శనం అనుగ్రహించి వాళ్ళని, కుటుంబాలని దేవుడు విమోచించునుగాక. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకి విమోచన కలుగు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే యెహోవా యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అని రాయబడి ఉంది. దేవుడు తన ప్రజలకి ఎప్పుడు కూడా విమోచన కలుగు చేస్తాడు. విమోచన అంటే ఏంటి? విమోచన అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే పాపాలకి క్షమాపణ అని. విమోచన అనే పదానికి సరైన అర్థం ఏమిటంటే పాప క్షమాపణ. దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి ఖచ్చితంగా విమోచన కలుగు చేస్తాడు, పాపాలకి క్షమాపణ కలుగు చేస్తాడు. బైబిల్లో ఈ మాట మీరు ఒకసారి చదవండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం చివరి మాట మీరు ఒకసారి చూస్తే, కొలస్సీ 1:14 చూస్తే, కుమారుని యందు మనకి విమోచన అనగా పాపాలకి క్షమాపణ కలుగుతున్నది. కుమారుని యందు మనకి విమోచన అనగా పాపాలకి క్షమాపణ కలుగుతుంది. ఈ ఉదయకాలం బాప్తిస్మాల కొరకు సిద్ధపడిన వాళ్ళు పాపాలు, జన్మ పాపం, కర్మ పాపం యేసు నామములో, యేసు రక్తంతో కడిగి వాళ్ళని పరిశుద్ధపరచునుగాక. వాళ్ళ పాపాలన్నిటికీ దేవుడు క్షమాపణ కలుగు చేయనుగాక. ప్రతి నెల 1వ తారీఖు కొంతమందికి బాప్తిస్మాల కార్యక్రమం జరుగుతుంది. ఈ నెలలో కూడా కొద్దిమంది బాప్తిస్మాల కొరకు సిద్ధపడి వచ్చారు. యేసు నామములో వాళ్ళ పాపాలన్నీ కూడా యేసయ్య క్షమించి వాళ్ళకి విమోచన కలుగు చేయనుగాక. ఖచ్చితంగా ఆషే గోత్రికురాలైన హన్న విమోచన కోసం కనిపెట్టే వారికి ఖచ్చితంగా విమోచన గురించి మాట్లాడుతూ ఉండేదంట ఆమె. ఆషే గోత్రికురాలైన హన్న వాస్తవంగా రక్షకుడు పుడతాడు, ప్రజలకి విమోచన దొరుకుతుందని ఎదురు చూస్తుంటుంటే, సుమయోను కూడా రక్షకుడైన ప్రభు గురించి ఎదురు చూసినప్పుడు వృద్ధాప్య ముందు అలా ఎత్తుకుని ఇలా చెప్తాడు, నాదా సత్యస్వరూపి, సకల జనులకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూశాను అని. నిజంగా ప్రభు
ఎంతమంది కుటుంబాల్లో అయితే విమోచన లేదో, పాప క్షమాపణ ఇంకా కలగకుండా వాళ్ళు ఉండిపోయారో, దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలని యేసు నామములో విమోచించునుగాక. గట్టిగా ఆమేనంటారు ఒకసారి. అందరి పాపాల కోసమే కదా దేవుడు క్రయధనముగా మన కోసం అర్పించుకున్నాడు. ఇంకా చాలామంది చీకట్లోనే పాపంలోనే ఉంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవుడు గాడిదని విడిపించేటప్పుడు గొర్రె పిల్లని ఇచ్చి గాడిదని విడిపించేవాడు అన్నమాట. నిజంగానే ఇప్పుడు కూడా గాడిదలుగా ఉన్న మన జీవితాన్ని గొర్రె పిల్లగా ఈ లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభు వచ్చి అందరికీ ఎవరికై విమోచన క్రయదానాన్ని ప్రభు చెల్లించాడు. ఇంకా ఈ ప్రార్థన మందిరంలో రక్షించబడకుండా ఉన్నవాళ్ళు త్వరగానే వారు వెండి చేత కాదు, బంగారం చేత కాదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా యేసు నామములో వారు విడుదల పొందుదురుగాక, విమోచన పొందుదురుగాక. సో మనం విమోచించబడవలసిన దేని నుంచో తెలుసండి. చూడండి, ఆ మాట చదివిస్తాను. కీర్తన 49వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 49వ కీర్తన 15వ వాక్యం చూడండి ఒకసారి. ఇలా రాయబడింది 49:15. దేవుడు నన్ను చేర్చుకున్నాడు, పాతాళ బలములో నుండి ఆయన నన్ను నా ప్రాణాన్ని పాతాళానికి బలం ఉంది. ఎవరిని మింగుదు అని పాతాళం నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ కనిపెడతా ఉంది. ధనవంతులేమి, సామాన్యులేమి, డబ్బున్న వాళ్ళేమి, అందరూ పాపం చేసిన వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. యేసయ్య పాతాళ బలము నుండి నిన్ను విమోచించడానికే ఆయన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించాడు. నేను చాలామంది తల్లిదండ్రులకి చెప్తా ఉంటాను, పిల్లలు యవ్వన దశలోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా రక్షణ గురించి చెప్పాలి. 2 చేతులు ఒకసారి అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. మొన్న 3 రోజులు చిన్నారుల పండుగలు CBC జరిగింది. లాస్ట్ రోజు పిల్లలు నా దగ్గరికి వచ్చి 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ చదువుతున్న 3 నెంబర్ బుక్ స్టోరీస్ విన్న పిల్లలు ఇంచుమించు ఒక 10 మంది, అన్నయ్య నేను బాప్తిసం తీసుకుంటానన్నయ్య, నాకు రక్షణ కావాలన్నయ్య, అన్నయ్య నేను బాప్తిసం. వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారా? 5th క్లాస్, 6th క్లాస్. అప్పుడే వాళ్ళకి ఆ మనసు రక్షణకు వచ్చిన ఆ అన్వేషణ. నేను అడిగాను, ఎందుకు తీసుకుంటా బాప్తిసం అంటే, అన్నయ్య మాకు సండే స్కూల్ టీచర్ అన్నయ్య స్టోరీ చెప్పాడు. లూదియా హృదయం దేవుడు తెరిచాడు. నిజంగానే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నిజంగా ఆ మాటలు మా హృదయాన్ని తాకినాయి అన్నయ్య. ఖచ్చితంగా నాకు బాప్తిసం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా, పాతాళానికి వెళ్ళిపోతాను కదా. పిల్లలు 5th క్లాస్, 6th క్లాస్ చదువుకునే పిల్లలు, అన్నయ్య నాకు బాప్తిసం కావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ ఉదయకాలం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ బాప్తిస్మానికి ఇంకా వాయిదాలు వేస్తున్న కుటుంబాలతో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నామములో మీ పాపాలకి విమోచన దేవుడు కలుగు చేయునుగాక. యేసు నామములో పాప క్షమాపణ కలుగునుగాక. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్తాను. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే ఒక వ్యక్తి యొక్క చరిత్ర మీతో పంచుకుంటాను. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ వ్యక్తి స్టోరీ నేను చదువుతున్నప్పుడు నిజంగానే అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన, 1929 ఆ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. చాలా ప్రతికూలమైన పరిస్థితి అన్నమాట. 1968లో ఆయన జన్మించాడు. 1929లో ఆయన పుట్టాడు. 1968వ సంవత్సరంలో ఆయన ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. ఎలాంటి ఉజ్జీవాన్ని ఆయన తీసుకొచ్చాడంటే, వాస్తవంగా అమెరికా దేశంలో ఆయన పుట్టినప్పుడు ఒక పద్ధతి లేకపోతే ఒక
సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే నల్ల జాతి ప్రజల్ని భయంకరంగా బానిసలుగా చూసేవారు. బానిసలుగా చూసేవారు. ఎంత బానిసలుగా అంటే పశువు కన్నా హీనం. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదంట. నల్ల జాతి ప్రజలకి ఓటు హక్కు కూడా లేదంట. అందరూ ఓటు వేయటానికి అవకాశం ఉంది, కానీ ఆ నల్ల జాతి ప్రజలకు ఓటు వేయటానికి అవకాశం లేదంట. చాలా దారుణంగా హింస పెడుతూ బాధిస్తూ ఉండేవారంట. అయితే అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అమెరికాలో నల్లజాతి ప్రజల్ని ఎంత బానిసలుగా చూస్తూ ఉన్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు ఒక వ్యక్తి పుట్టాడు. ఆయనే మార్టిన్ లూథర్ కింగ్. సో ఈ నల్లజాతి ప్రజలందరి కోసం వాళ్ళందరూ అంటారంట, నల్ల సూర్యుడు ఉదయించాడు మాకు అని. సో ఒక్క వ్యక్తి, మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక వ్యక్తి నిజంగానే త్యాగం చేసి, అందరి కోసం ఒక్క వ్యక్తి త్యాగం చేసి ఒక ఉద్యమాన్ని చేపట్టి, ఎలాగైనా సరే వీళ్ళు మమ్మల్ని హేళనగా చేస్తున్నారు, హీనంగా చూస్తూ ఉన్నారు, మాకు బస్సు ఎక్కడానికి అవకాశం లేదు, ట్రైన్ ఎక్కడానికి అవకాశం ఉండట్లేదు, కనీసం ఓటు హక్కు కూడా మాకు లేదని ఇంత బాధిస్తూ ఉన్నారు మాకు అనని ఒక్క వ్యక్తి నిజంగానే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి పోరాటం చేసి, మార్టిన్ లూథర్ కింగ్ అనే ఈ యొక్క ఒక వ్యక్తి చాలా కాలం, ఇంచుమించు చాలా కాలం ప్రయాసపడి ఆ ప్రజల మధ్యలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి నిజంగానే వాళ్ళందరి కోసం రోడ్డెక్కి ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ నల్ల జాతి ప్రజల మధ్యలో ఒక యూనిటీ తీసుకొచ్చి, సో ఎంత బాధిస్తపడుతున్నారో, ఎంత హింసించబడుతున్నారో వాళ్ళందరి కోసం ఒక్క వ్యక్తి నిలబడి మరలా వాళ్ళకి మేలు జరగటానికి, మరలా వాళ్ళకి అద్భుతం జరగటానికి, వాళ్ళని గుర్తించటానికి ఒక్క వ్యక్తి వాళ్ళందరి విమోచన కోసం ఒక్క నల్ల సూర్యుడు ఉదయించినప్పుడు నిజంగానే అక్కడ గొప్ప ఉద్యమం వచ్చిందంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. వాళ్ళందరికీ విడుదల దొరికింది, విమోచన దొరికింది. ఇంకెవ్వరు కూడా వాళ్ళని బాధించట్లేదు. ఎవ్వరు కూడా అర్థం చేసుకుంటున్నారు. అందరూ కూడా ఆ చక్కని మరలా ప్రతికూలమైన పరిస్థితిని కనుమరుగు చేసేసాడు ఆ వ్యక్తి. నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఒక ప్రాంతంలోనే, ఒక దేశంలోనే ఇంత బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళ కోసం ఒక్క నల్ల సూర్యుడు మార్టిన్ లూథర్ కింగ్ నిలబడితే, వాళ్ళకు గొప్ప ఉద్యమం వస్తే ప్రపంచమంతటి రక్షణ కొరకు నీతి సూర్యుడు యేసయ్య ఉదయించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ. నీతి సూర్యుడిని యేసయ్య ఉదయించాడు. ఆ నీతి కిరణాలు ఎవరి మీద ఉదయించుతాయో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకి విమోచన క్రయధనం చెల్లించబడింది. వాళ్ళకి కుటుంబాలకి రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఇంకా ఎవరైతే విమోచించబడకుండా ఉన్నారో వాళ్ళందరి కుటుంబాల్ని దేవుడు దర్శనమిచ్చి యేసు నామములో వారిని విమోచించునుగాక, పాతాళ వశం నుంచి వాళ్ళని తప్పించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తారా? చాలామంది యవనస్తులకి నచ్చదు, యేసయ్య అంటే నచ్చడు, బాప్తిసం అంటే నచ్చదు, రక్షణ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉండేదంట, ప్రభా నా పిల్లోడు రక్షించబడాలి, నా కొడుకు మారు మనసు పొందాలి, నా పిల్లోడు ప్రభువుని అంగీకరించాలి అని ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే, వాళ్ళ అమ్మ ఇంట్లో ప్రార్థన చేస్తే వాడేమో ఊరు బయట తిరుగుతూ ఉండేవాడంట. అస్సలు ఒప్పుకునేవాడు కాదంట. ఆదివారం
వాళ్ళమ్మ ప్రార్థనకి రమ్మని ఎంత ఫోర్స్ చేసినా నేను రాను అనేవాడంటే ఒక పిల్లోడు. ఆదివారం వస్తే చాలు వాళ్ళమ్మ ప్రార్థన మొదలుపెట్టేది, ఇంట్లోనే ఆరాధన జరిగింది మాట. వాళ్ళు ఆ వీధిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రార్థన పెట్టేదంట. అస్సలు నేను ఇంట్లో ఉండకూడదని ఇంట్లోంచి బయలుదేరి ఆ పిల్లోడు బయలుదేరి పొద్దున్నే వాళ్ళమ్మ పొద్దున్నే మొదలెట్టేసింది రా బాబు మా అమ్మ, అస్సలు నేను ఇంట్లో ఉండను అనుకుని ఆ పిల్లోడు బయలుదేరి పొద్దున్నే హోటల్కి వెళ్ళిపోయి టిఫిన్ తిందామని హోటల్లో కూర్చుని 4 ఇడ్లీలు ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చాడంట. ఇడ్లీలు ఆర్డర్ ఇచ్చే లోపల 4 కుర్రోళ్ళు ఆ హోటల్లో వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తా వచ్చారన్నమాట. టిఫిన్ చేసి పోదామని వచ్చారు. అక్కడ టిఫిన్ ఆర్డర్ ఇచ్చారు. వచ్చే లోపల టైం వేస్ట్ అవ్వకూడదని ఈ 4 పిల్లలు కూడా దావీదు గొల్యాతు స్టోరీ మాట్లాడుకుంటున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంట్లో వెళ్తేనేమో మా అమ్మ గోల, టిఫిన్ చేద్దామని హోటల్కి వస్తేనేమో ఇక్కడ కూడా దావీదు గురించి మాట్లాడుకుంటున్నారు రా బాబు అనుకుని ఇక్కడ కూడా నేను టిఫిన్ చేయను అనుకుని రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడంట. ట్రైన్ ఎక్కేద్దామని రైల్వే స్టేషన్లోకి వెళ్తే అక్కడ చాలామంది ట్రైన్ కోసం 4 కుర్రోళ్ళు ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా ట్రైన్ రావట్లేదు. ఈ లోపల ట్రైన్ ఎక్కేద్దామని సిద్ధంగా ఉన్నాడు అనమాట. అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర వాళ్ళు మార్తమ్మ మరియమ్మ స్టోరీ మాట్లాడుకుంటున్నారంట. ఓరు నాయన, ఇక్కడికి వచ్చిన వీళ్ళు ఉన్నారా బాబు, ఏంటరా బాబు ఈ దేవుడు ఏంటరా, మా అమ్మ ఇంట్లో చూస్తే మా అమ్మ, హోటల్ దగ్గరికి వెళ్తే ఇక్కడ గొడవ, రైల్వే స్టేషన్లో కూడా నన్ను నిద్రపోనివ్వట్లేదు, ఇక్కడ కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉండకూడదు అనుకుని ఆ గోదావరిలో స్టీమర్స్ తిరిగితే కదండి, స్టీమర్ ఎక్కడంట, ఒక పడవలంటే ఒక స్టీమర్ ఎక్కాడంట. స్టీమర్ ఎక్కితే అందులో ఆల్రెడీ బైబిల్ కాలేజీ స్టూడెంట్ పిల్లలు అక్కడ పేతురు కోసం, మరి ఇదే పడవలో పేతురు వెళ్తూ ఉండేవాడు, ఆ వలేసాడు, సముద్రంలో చేపలు అట్టుకున్నాడు అని మాట. ఇక్కడ కూడా దొరికారా బాబు మీరు, ఇక్కడ కూడా నన్ను బతకనివ్వరా, ఇక్కడ కూడా దేవుడి గురించేనా, దేవుడు ఏంటి గోల ఏంటరా బాబు. ఎందుకంటే కుర్రోళ్ళకి నచ్చదు కదండి దేవుడి గురించి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రభు గురించే మాట్లాడుతుంటుంటే ఆ కుర్రోడికి నచ్చలేక ఆ స్టీమర్లో కూర్చున్న పిల్లలందరితో మాట్లాడుతానంట. ఒరే బాబు, నేను పొద్దున్న ఇంట్లోంచి వచ్చినప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర సుప్రభాతం మొదలెట్టింది, హోటల్లోకి వెళ్తే అక్కడ మొదలెట్టారు, రైల్వే స్టేషన్కి వెళ్తే ఇక్కడ మొదలెట్టారు, స్టీమర్లో కూడా యేసు ప్రభు గురించేనా. ఒక యేసు ప్రభు లేని చోటు ఎక్కడ చెప్పండి అంటే అక్కడ ఉన్న పిల్లలు ఉన్నారంట, నరకానికి వెళ్తే అక్కడ ఉండడం యేసు ప్రభు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. చాలామందికి నచ్చదు దేవుడి గురించి. నేనంటాను, నువ్వు నరకంలో యాతన పడాలి. అందుకే పాతాళ బలం నుంచి ఆయన నీ కుటుంబాన్ని యేసు నామములో విమోచించునుగాక. నీ కుటుంబాలు విడుదల పొందాలి. నీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉండకూడదు. పాతాళ వశం నుంచి వాళ్ళు తప్పించబడాలి. మీరు మొన్నే 4 రోజులు కూడా అవ్వలేదు, బైపాస్, ఇప్పుడు మనకి ఈ బట్నవేలు దాటి బైపాస్ కొంచెం ఎదురుకెళ్తే బైపాస్లో తెల్లవారు 4 గంటలకు 2 గంటలకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. 4 కుర్రోళ్ళు వావరుగా డ్రింక్ చేసి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే మీటింగ్ ఏదో చూసుకుని తెల్లారు 4 గంటలకు 2-3 గంటల సమయంలో వావరుగా డ్రింక్ చేసుకుని ఆటో డ్రైవ్ చేసుకుని పోతూ ఉంటుంటే లారీ వాడు వచ్చి కుట్టాడు, అంతే. 4 స్పాట్ డెడ్. ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారండి. దేవుడు వాళ్ళని పాతాల నుంచి తప్పించాలి. మీరు కన్నీళ్లతో ప్రార్థించాలి. యేసయ్య, మా యవనస్తులు పాప క్షమాపణ పొంది యేసు నామములో విడుదల పొందుదురుగాక. చాలామంది యవనస్తులు నరకానికి ఆహుతైపోతున్నారు. దేవుడు వాళ్ళని విమోచించాలి. వాళ్ళకి దైవ దర్శనం కలగాలి. ఈ కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. గుడ్. 3వ మాట చెప్తాను, 3rd one. నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు మనల్ని దర్శించినప్పుడు జరిగే కార్యాలు 3వ మాట చెప్తాను. జకరియా ప్రవచన పుస్తకం 10వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. జకరియా 10వ అధ్యాయం 3వ వాక్య భాగం. జకరియా గ్రంథం 10వ అధ్యాయం. యూదా వారి గురించి చదవక్క, అక్కడి నుంచి చదువు. తన మంద అగు యూదా వారిని గురించి ప్రభు ఇలా చెప్తున్నాడు. జకరియా 10వ అధ్యాయం 3వ వాక్యం. తన మంద అగు యూదా వారిని దర్శించి తనను రాజకీయములుగా
అశ్వముల వంటి వారిగా చెయ్యును. ఓకే, గుడ్. సో మూడవది, అశ్వముల వంటి వారిగా చేస్తాడు. అశ్వము బ్రాకెట్లో గుర్రము. నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు యూదా వారిని తన మందను దర్శించి వాళ్ళని ఏం చేశాడు తెలుసా? దేవుడు అశ్వములు వంటి వారుగా చేశాడు. సో ఇక్కడ ఒక చక్కని ఉపదేశాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నా. దేవుడు నిన్ను దర్శించి యేసు నామములో అశ్వము వంటి వారిగా ప్రభు చేయునుగాక. సో అశ్వము అంటే గుర్రం. ప్రభు చెప్పాడు కదా, ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చేదను అన్నాడు. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే గుర్రంలా ఉండాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే గుర్రాల్లాగా ఉంటే చాలు. నేను మిమ్మల్ని దర్శిస్తాను. ప్రభు ఆయన మనకి దర్శించినప్పుడు మనము గుర్రానికి కట్టబడిన రథం ఎలా ఉంటుందో, సో ఆ విధమైన అనుభవాల్లో మనం సాగిపోతాం. సంఘంలో ఒక్కొక్క విశ్వాసి గుర్రంలా ఉండాలి. గుర్రంలా అంటే గుర్రం అంతా హైట్ ఉండమని కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హైట్ ఉన్న పిల్లల్ని గుర్రంలాగా ఎదిగిపోయాడండి బాబు అంటుంటారు కదా, గుర్రంలాగా ఎదిగిపోయాడు అంటుంటారు. సంఘంలో విశ్వాసం ఎలా ఉండాలంటే అశ్వము వంటి వారిగా, యూదా వారి అనే మందను నేను అశ్వము వంటి వారిగా చేస్తాను. ఇందులో ఏబిసి అని 3 మాటలు చెప్తాను మీకు. గుర్రానికి ఉండే 3 లక్షణాలు చెప్తాను మీకు. ఇందులో సంఘంలో ఒక విశ్వాసి ఒక గుర్రంలో పనిచేయాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3:3 దొరకలేదా మీకు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. మనకు లోబడుటకై గుర్రాలు మనకి లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతటిని తిప్పుతారు కదా. గుడ్. సో గుర్రానికి ఖచ్చితంగా నోటికి కళ్ళెం ఉంటుంది. ఒకసారి గుర్రాలన్నీ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి గట్టి. మీరు అందరూ గుర్రాలుగా ఉండాలి ప్రభు కోసం. హల్లెలూయా చెప్పండి అమ్మ. గుర్రాలు ఓకే, దాన బాగానే పెట్టినట్టున్నారు. గట్టికి ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. గుడ్. నోటికి కళ్ళెం ఉండాలంట. సరే, కొన్నిసార్లు అప్పుడు గుర్రాన్ని మీరు చూస్తే, రథానికి కట్టే గుర్రాలు మీరు చూస్తే నోటికి ఖచ్చితంగా కళ్ళెం ఉంటుంది. కాలికేమో ఏమంటారు వాటిని? కాలికి కొడతారు కదా, వాటిని ఏమంటారు తెలుగులో? గుర్రానికి కాలికి కడతారు కదా కింద నాడి. వెరీ గుడ్. కాలికేమో నాడి కడతారు, కంటికేమో కళ్ళెం. కంటికి కూడా కళ్ళెం ఉంటుంది, నోటికి కూడా కళ్ళెం ఉంటుంది గుర్రానికి. ఎందుకంటే రూట్ మార్చకుండా ఉండడానికి, ఎటు పడితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎటు పడితే చూడకుండా స్ట్రైట్గా చూడటానికని కళ్ళానికి ఇవన్నీ, ఈ గుర్రానికి ఇవన్నీ కడతా ఉంటారు అన్నమాట. ఒక క్రైస్తవుడు కూడా ఎప్పుడు గుర్రంలాగా నోటికి ఎప్పుడు కూడా కళ్ళెం ఉండాలి. మీరు అదే యాకోబు పత్రిక 1:26 చూస్తే, ఎవడైనా భక్తిపరుడ అని చెప్తే వాడి నోటికి కళ్ళెం ఉంటుంది. సో నువ్వు భక్తిపరుడు అని ఎలా చెప్పగలుగుతామంటే నువ్వు మాట్లాడే మాట తీరుని బట్టి. కొంతమందిని చూస్తాం కదండి, డబ్బాలో రాళ్ళు వేసినట్లుగా గడగడా మాట్లాడుతూ ఉంటారు. అస్సలు మనల్ని ఏమీ మాట్లాడినెవరో వాళ్ళు మాట్లాడారంటే బ్రేకు ఉండదు, బెల్లం ఉండదు, నాన్ స్టాప్ బస్సే. ఇంకా అసలు నేనంటాను, నువ్వు గుర్రంలా ఉండాలి సంఘంలో. అంటే నీ నోటికి ఎప్పుడు కూడా కళ్ళెం, ఏది మాట్లాడాలో అదే, జస్ట్ అంతే. ఎక్కువగా విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. అశ్వము వంటి వారుగా నేను చేస్తాను. సంఘంలో ప్రతి విశ్వాసి కూడా గుర్రంలా పనిచేయాలి. గుర్రానికి ఉండే మరొక లక్షణం ఏంటో తెలుసా? జకరియా గ్రంథం 6:6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, గుర్రము బలమైనది అనే మాట అక్కడ చూస్తాం. జకరియా 6వ అధ్యాయం 7వ వాక్యం. బలమైన గుర్రములు బలమైన గుర్రము చాలు. గుర్రం ఎప్పుడు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక క్రైస్తవుడు కూడా సంఘంలో స్ట్రాంగ్గా బలంగా ఉండాలి. మంచి ఫుడ్ మీకు దేవుడి దయ వల్ల
ప్రతి ఆదివారం ప్రభు చిత్తమైతే రోజు డైలీ ఫుడ్, ప్రతిరోజు వాక్యం పంచాలనుకుంటా ఉన్నాను నేను. సో గుర్రము ఎప్పుడు కూడా బలమైన ఆహారం తింటూ ఉంటుంది, ఎందుకంటే యుద్ధం చేయాలి కదా, పరిగెత్తాలి కదా. సంఘంలో విశ్వాసి కూడా స్ట్రాంగ్ ఫుడ్, బలమైన ఆహారం. అందుకే వాక్యం ఇలా రాస్తుంది కదా, వాక్యము రెండంచెల ఖడ్గము, వాక్యము సజీవమై బలము గలదై. వాక్యం ఎప్పుడు కూడా నీకు ఎనర్జీ, వాక్యం ఎప్పుడు కూడా నీకు స్ట్రాంగ్గా, దేవునిలో నిన్ను స్ట్రాంగ్గా కడుతుంది నిన్ను దేవుని వాక్యం. సంఘంలో విశ్వాసి గుర్రంలాగా ఎప్పుడు కూడా బలమైన వాక్యం చేత కట్టబడాలి. ఒకసారి చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. గుర్రం అంటే నాకు గుర్తొచ్చింది, చెప్పనా ఆపనా? ఏం మీరు సీరియస్గా చూస్తే ఏం చెప్తాం? గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. గుర్రం అంటే గుర్తొచ్చింది. తెనాలి రామకృష్ణుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఆయన దగ్గర తెనాలి రామకృష్ణుడు అనే వికట కవి ఉండేవాడు. చాలా కథలు మీకు తెలుసు కదా. ఒకసారి తెనాలి రామకృష్ణుడు గారు చెప్పారు, వికట కవి చెప్పారు శ్రీకృష్ణదేవరాయల సంస్థానంలో. శ్రీకృష్ణదేవరాయలు చెప్పారంట, అరే బాబు, ఇదిగో ఈ సంస్థానంలో అందరికీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గుర్రం ఇస్తూ ఉన్నాను. ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి మీకు ఒక 4 రోజులు టైం ఇస్తూ ఉన్నాను. ఒక్కొక్క గుర్రానికి బలమైన ఆహారం పెట్టి స్ట్రాంగ్గా యుద్ధానికి పనికొచ్చేటట్లుగా ఒక్కొక్క గుర్రాన్ని బలంగా మేపి తీసుకురండి అని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తే, అందరూ ఒక్కొక్క ఇంటికి ఒక గుర్రం తీసుకుని వెళ్ళిపోయి బలమైన మేత అనే ఆహారం పెట్టి మేపుతూ ఉన్నారు. ఈ తెనాలి రామకృష్ణుడు వికట కవి, చాలా తెలివైనవాడు మాట, బాగా తెలివైనవాడు మాట. మంత్రి కాబట్టి రాజు దగ్గర అడుగుతున్నంట, శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నాకు కూడా ఒక గుర్రం ఇవ్వండి, నేను కూడా స్ట్రాంగ్గా ఆ గుర్రాన్ని పెంచి తీసుకొస్తానని. ఒరే నీకెందుకురా, నువ్వు మంత్రి ఉద్యోగం చేస్తున్నావు కదా, మరలా ఎందుకు? లేదు, నేను కూడా గుర్రాన్ని బలంగా మేపి మీ దగ్గరికి తీసుకొస్తాను, నాకు మంచి బహుమానం ఇద్దరు కానీ. ఓకే, ఎవరైతే గుర్రాన్ని బలంగా మేపి తీసుకొస్తారో వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాను. తీసుకెళ్ళాడు, అందరు గుర్రాలను తీసుకుని వెళ్ళాడు. అందరు గుర్రాలని బలంగా మేపుకుని తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కొక్క గుర్రం రాజు దగ్గర నిలబెడతా ఉంటుంటే చాలా స్ట్రాంగ్గా తయారై చాలా బలంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ తెనాలి రామకృష్ణుని అడిగాడంట, బాబు నీ గుర్రం ఏదిరా బాబు? నా గుర్రం అండి, మేత పెట్టి చాలా బలంగా ఉందండి, దాన్ని తీసుకురావటానికి కూడా స్ట్రాంగ్ బలమైన వాళ్ళు కావాలండి, కాబట్టి ఆ గుర్రాన్ని నేను తీసుకురాలేకపోతున్నానండి, ఎవరో ఒకరిని పంపించండి, ఎంత బలంగా ఉందో ఒకసారి చూసొస్తారంటే రాజుగారు అన్నారంట, ఒకరిని పంపించమన్నాడు కదా, ఒకరిని పంపించేవరే తెనాలి రామకృష్ణుడి గుర్రం ఎంత బలంగా ఉందో ఒకసారి చూసి రండి అని పంపించాడంట. వెళితే అది ఒక చిన్న గదిలో, చీకటి గదిలో కట్టి దానికి ఆహారం పెడతా ఉన్నాడు. అప్పుడప్పుడు కూడా చాలా కాలం నుంచి ఆహారం వేయట్లేదు, చాలా స్కెల్టిన్ లాగా అయిపోయి ఉంటుంది. చాలా కాలం నుంచి ఆహారం వేయకపోతే ఆహారం వేయటానికి ఒక చిన్న హోల్ పెట్టి ఉంచాడు. సో ఈ రాజుగారు చెప్పారు కదా, శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు కదా, ఒకరిని పంపించాడు, ఆ గుర్రం ఎంత బలంగా ఉందో వెళ్ళి చూసిరండి అని పంపిస్తే ఆ వెళ్ళినోడికి ఇంత పెద్ద గెడ్డం ఉందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పి. చాలా పెద్ద గెడ్డం ఉందంట. పెద్దోళ్ళు ఉంటారు బూసోళ్ళలాగా, అంత పెద్ద గెడ్డ ఇక్కడ వరకు ఉందంట. పాపం వాడు గుర్రానికి ఈ గడ్డి పరకలు వేస్తూ ఉంటారు కదా, ఆహారం వేసి 2-3 వారాలు అయిపోయింది. ఈ ఎల్లినోడు పెద్ద గెడ్డం ఉంది, అసలు ఆ గుర్రం ఎలా ఉందో చూద్దామనే చిన్న హోల్ ఉంటే ఆ కిటికీలోంచి అలా చూస్తూ ఉంటుంటే ఆ గుర్రం అనుకుందంట, ఇదేదో మంచి మేతలా ఉంది, నాకు చక్కని ఆ గడ్డి పరకలా ఉన్నాయనుకుని ఆ గడ్డం పట్టుకుని అలా పేటమల్లా అయితే గడ్డం కూడా వచ్చేసిందంట. జాగ్రత్తగా వాడు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట, నిజంగా శ్రీకృష్ణదేవరాయలు గారండి, ఆ యొక్క వికట కవి ఆ తెనాలి రామకృష్ణ గారి యొక్క గుర్రం ఉందండి, చాలా బలం ఉంది, గడ్డం ఊడొచ్చేసిందండి, అంత బలంగా పెంచాడండి అన్నాడంట. అవునా, నేనే వచ్చి చూస్తాను రా బాబు, ఒకసారి ఆ యొక్క గది ఓపెన్ చేసి చూడమని చూస్తే
వాళ్ళ ఓపెన్ చేస్తే చీకటి గదిలో రేపు మాపు చచ్చిపోయేలా ఉంది ఆ గుర్రం. చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఏంటో వారు ఆధ్యాత్మిక స్థితి ఏమి బలంగా లేకుండా బలహీనంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు నీకు స్ట్రాంగ్ ఫుడ్ వాక్యమే నీకు బలం ఇచ్చేది. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే దేవుళ్ళలో మనం బలంగా స్ట్రాంగ్గా ఉంటాం. ఏ శోధన వచ్చినా నువ్వు నిలబడగలుగుతావు, ఏ శ్రమ వచ్చినా నువ్వు నిలబడగలుగుతావు. కారణం ఏంటో తెలుసా? వాక్యం చేత నువ్వు బలవంతుడు అవ్వాలి. గుర్రానికి ఉండే 3వ లక్షణం ఏంటో తెలుసా? వేగంగా పరిగెడుతుంది. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19-24 ఈ 2 వచనాలు మీరు గుర్రమునకు నీవు బలమిచ్చితివా? 24 వచనం చదువు అమ్మా. బహు వేగముగా పరిగెత్తును. 19 కోపంతో అది బహుగా పరిగెత్తును. బహు వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎప్పుడు కూడా వేగంగానే పరిగెడుతుంది. ఒక సేవకుడిగా నా ప్రార్థన, సంఘంలో విశ్వాసులందరినీ కూడా వేగంగా పరిగెత్తే కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మీరు ప్రభు కోసం పరిగెత్తాలి. చాలామంది పరుగు ఆగిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు చక్కగా పరిగెత్తేవాళ్ళు. ఉపవాస ప్రార్థనన్నా పరుగే, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనన్నా పరుగే, వీధి కూటమన్నా పరుగే, గృహకూడికన్నా పరుగే, ఏ ప్రార్థన కూటమన్నా పరుగులు తీసేవారు. ఇప్పుడు పరుగు కాస్త ఆగిపోయింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గుర్రము ఎప్పుడు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. నువ్వు కూడా ప్రభు కోసం వేగంగా పరిగెత్తే కృప యేసు నామములో ప్రభు నీకు దయచేయనుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. వేగంగా పరిగెత్తాలి నువ్వు ప్రభు కోసం, వేగంగా పరిగెత్తాలి. ఇందులో చక్కని ఉపదేశం చెప్తాను. చాలామంది పరుగు ఆగిపోయిందండి. క్రైస్తవ లోకం, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళే వేగం ఆగిపోయింది. ఎలాగో చెప్పనా? కొంతమందిని గురించి బైబిల్లో నేను మీకు చెప్తాను. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. చాలా ఒకప్పుడు వేగంగా పరిగెత్తేవాళ్ళు, గురి వద్దకే పరిగెత్తేవాళ్ళు, వాళ్ళ పరుగు ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏశావు నీ పరుగు ఎందుకు ఆగిపోయిందయ్యా? చిక్కుడికే కూర ఆ పరుగు ఆపేసింది అతన్ని. శాంసోన్ నాజీరు చేయబడినవాడే, ప్రతిష్ఠించబడినవాడే, దెలీలా అతన్ని పరుగు ఆపేసింది. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు శిష్యుడే, కానీ డబ్బు సంచి వాడి పరుగు ఆపేసింది. ఈరోజు ఆలోచించి నీ పరుగు ఏది ఆపేసింది? గెహజీ, ఎలీషా దగ్గరే ఉన్నావు కదయ్యా, నువ్వు గొప్ప సేవకుడి దగ్గర ఎదుగుతున్నావు కదా, నీ పరుగు ఏమైందంటే ఆ గెహజీ పరుగు అపేక్ష, వస్త్రాలు అతని పరుగు, డబ్బు అతని పరుగు ఆపేసినవి. ఈరోజు చాలామంది కూడా ఒకప్పుడు పరిగెత్తిన వాళ్ళే, ఒకప్పుడు ప్రభు కోసం పరుగులు తీసిన వాళ్ళే, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు, సహవాసంలో ఉండలేకపోతున్నారు, సువార్త చేయలేకపోతున్నారు. పరుగు ఆగిపోతుంది. గుర్రం ఎప్పుడు కూడా పరుగెడుతూనే ఉంటుంది. యూదా వారిని, నా మందను నేను అశ్వం వంటి వారిగా చేస్తాను, నేను దర్శించి. దేవుని కోసం నువ్వెప్పుడు కూడా పరుగు ఆగకూడదు. దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌల్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయ సహవాసంలో దేమా లాంటి వ్యక్తులు, లోకం వాళ్ళకి ఆకర్షిస్తూ ఉంది, దేవుళ్ళు ఆకర్షణకి దూరం అయిపోతున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు ప్రార్థించుకోవాలి, ప్రభువా నేను సంఘములో మందలో ఒక గుర్రముగా పనిచేయాలయ్యా, వేగంగా పరిగెత్తాలి, బలంగా ఉండాలి, కానీ నా పరుగు ఎప్పుడు ఆగకూడదు. సేవ కొరకు పరుగులు ఎత్తాలి. బైబిల్లో మీరు చూస్తే ఆ జక్కయ్య దేవుని కోసం ప్రభువును చూడాలని ఆశతో పరిగెత్తాడు కదండి. బైబిల్లో అబ్రహాముని మీరు చూస్తే తన ఇంటికి ముగ్గురు వస్తే పరుగెత్తుకుని వెళ్ళి ఆతిథ్యం చేయటానికి పరిగెత్తాడు కదండి. ఇలాగ పరుగులెత్తేవాళ్ళు కావాలి. ప్రభువు సేవ కోసం పరుగులెత్తేవాళ్ళు కావాలి.
పడుకుని నిద్రపోయేవాళ్ళు కాదు, కానీ పరిగెత్తేవాళ్ళు కావాలి. షూలమిత్ అంటుంది, నన్ను ఆకర్షించు, నేను పరిగెత్తుకుని నీ యొద్దకు వస్తాను. ప్రభు కోసం పరిగెత్తేవాళ్ళు కావాలి. అందుకే ప్రభు అన్నాడు, యూదా వారిని నేను అశ్వం వంటి వారిగా చేస్తాను. గుడ్. 4-5 మాటలు రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4th వన్, దేవుడు మనల్ని దర్శిస్తే ఏం జరుగుతుంది అంటే, సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం. సమూయేలు మొదటి పుస్తకం 2:21. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానం. సమూయేలు మొదటి పుస్తకం 2:21 లాస్ట్ వర్డ్. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియే 3 కుమారులు 2 కుమార్తెలను కని. గుడ్ గుడ్. 4వది, గర్భఫలం అనుగ్రహిస్తాడు. యేసు నామములో ఆమేనని చెప్పండి. ఈ మే నెలలో మూయబడిన గర్భం యేసు నామములో తెరవబడునుగాక. నా సేవకుడిగా నా ప్రార్థన, దేవుడు మిమ్మల్ని దర్శిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ మే నెలలోనే అనేకుల మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక. హన్నా వలె అద్భుతం దేవుడు వారి కుటుంబంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. హన్నా దుఃఖాక్రాంతురలే ప్రభు సన్నిధికి వెళ్ళి పిల్లల కోసం అడిగినప్పుడు ఒక్కడిని అడిగితే 5 బిడ్డలను ఇచ్చాడు దేవుడు. అలాగే శారమ్మ జీవితంలో నిర్ణయ కాలంలో దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. జకరియా, ఎలిజబెత్ వాళ్ళ వంతు ప్రకారంగా సన్నిధిలోకి వెళ్ళి అడిగారు. ప్రభు వాళ్ళకి వృద్ధాప్యంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళని. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. అబ్రహాము, శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మందిరంలో గర్భఫలం కోసం అడిగి ప్రార్థించి గోజాడి ప్రభు పాదాల దగ్గర విలపిస్తున్న వాళ్ళ కుటుంబంలో ఈ నెలలోనే ప్రభు వాళ్ళకి దర్శనమిచ్చి యేసు నామములో వాళ్ళ నోటి నిండా నవ్వు కలుగు చేసి గర్భఫలం అనే సంతాన ప్రాప్తిని వాళ్ళకి కలుగు చేయనుగాక. సంతులేని వారిని ఇల్లాలుగా ప్రభు చేయనుగాక. 5వ మాట, చివరిది 5వ మాట, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు మనకి దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడు. ఓకే, మోషేతో దేవుడు ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడంట. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడో ఉంటాను భక్తుడు రా అనేవాడు కాదు. ఆయన ఒక స్నేహితుడు మరొక స్నేహితుడు మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఆయన స్వరం ఇచ్చి మాట్లాడతాడు. బైబిల్లో చూస్తాం కదా, మండుచున్న పొదలో మోషేకి దహించు అగ్నిగా కనబడి మాట్లాడాడు. బాలుడైన సమూయేలు మందసం ఉన్న మందిరంలో దీపం ఆరిపోకుండా పరిచర్య చేస్తూ ఉంటుంటే సమూయేలు అని దేవుడు పిలిచి మాట్లాడాడు. ఈ నెలలో అనేకులకి దేవుడు దర్శనమిచ్చి ముఖాముఖిగా వారితో దేవుడు మాట్లాడునుగాక. సౌలు హింసిస్తూ దేవుని పరిచర్యకి ఆటంకంగా నిలిచిన సౌలుతో దమస్కు దారిలో దేవుడు మాట్లాడాడు కదా. ఈ ఉదయకాలం దేవుడు దర్శనమిచ్చి అనేకులతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళతో స్పష్టంగా దేవుడు తన దర్శనాన్ని బయలుపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. నేను కూడా సేవ విషయంలో ఎన్నోసార్లు సేవ పిలుపు వచ్చినా సరే కుదరదు. దేవుడు నాకు ఒక దర్శనం ఇవ్వాలా, అప్పుడు కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా సేవ చేస్తానన్నాను. ముక్తేశ్వరం, గోదావరి ఆ రేవు దగ్గర కోటిపల్లి ముక్తేశ్వరం, అక్కడ ఇసుకలోకి వెళ్ళిపోయి వారం రోజులు ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడానికి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆ గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి ఇసుకలోనే నేను, అక్క, నాతో కలిసి కొంతమంది బ్రదర్స్, ప్రార్థన ఆసక్తి కలిగిన కొంత టీం వెళ్ళి పొద్దున్న 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 6 గంటల వరకు అలాగే వారం రోజులు ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే ఒక చక్కని దర్శనాన్ని ఇచ్చాడు సేవ కొరకు. ఒక సింహాసనాన్ని దేవుడు కనపరిచాడు, ఒక సిలువ దర్శనాన్ని నాకు చూపించాడు. అంతే,
ఆ పిలుపు కన్ఫర్మ్ అయింది. దర్శనానికి నేను లోబడ్డాను, అవిధేయుణ్ణి కాలేదు. ఒక్కనే కొడుకు కదరా, నువ్వు ఉండరా ఇంట్లో అంటే కుదరదు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆయన స్వరాన్ని నేను విన్నాను, సేవకు వెళ్ళాలని ఒంటరిగా వచ్చి అప్పుడు ఈ సేవ 2009లో ఈ అమలాపురంలో చిన్నగా సేవ ప్రారంభించాం. దేవుడు ఆ దర్శనాన్ని ఇప్పుడు ఇలాగ విశాలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సేవకుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. మీలో చాలామందికి సేవ పిలుపు ఉంటుంది. సో ఆయన దర్శనం కొరకు ఎదురు చూసి కనిపెట్టండి. ముఖాముఖిగా మోషేతో మాట్లాడినట్లు దేవుడు తన స్వరూప దర్శనం ఇచ్చి ఆయన సేవకి పిలిచి అనేకుల్ని దేవుళ్ళలో స్థిరపరచునుగాక. అయితే ఈ 5 మాటలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు దర్శించినప్పుడు 5 పనులు నీ జీవితంలో జరుగుతాయి. ఈ 5 నీ జీవితం జరగాలంటే నువ్వు ఒక్క పని చేయాలి. ఇంతకీ దేవుడు ఎవరిని దర్శిస్తాడు? ఆ ప్రశ్నకు ఒక్క ఆన్సర్, రిఫరెన్స్ అలా చెప్పి ప్రార్థన చేస్తా. దేవుడు ఎవరిని దర్శిస్తాడు అంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 65:4 హృదయపూర్వకంగా. యెషయా గ్రంథం 65:4 త్వరగా 64:5 అక్క 64:5 వారు మా యెషయా గ్రంథం 64:5 వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము. 64:5 నేను చదువుతాను చూడండి. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకునుచు సంతోషంగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శిస్తావు. చప్పలు కొట్టండి ఒకసారి యేసయ్యకి మహిమ. సంతోషంగా నీతిని అనుసరించే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ఓకే, అబ్రహాముకి దర్శనమందు ఎలాగైతే ఒక వాక్యం వచ్చి దర్శించిందో తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఒకటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే హృదయపూర్వకంగా నీతిని అనుసరించాలి. ఎక్కడ అవినీతి దుర్నీతికి నీకు చోటు ఉండకూడదు. హృదయపూర్వకంగా హార్ట్ఫుల్లీ నీతిని నువ్వు అనుసరించడం మొదలు పెడితే ఖచ్చితంగా దైవ దర్శనం నీకు కలుగుతుంది. ఈ నెలలో ప్రభు ఈ మాటలన్నీ నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరిచి ఆయన రాజ్య వ్యాప్తి కొరకే ఒక సాక్షిగా దేవుడిని నిలిపి వాడుకొనుగాక. ఆమేన్. నేను ముగిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని దర్శిస్తాను. దేవుడు ఆయన్ని మనల్ని దర్శించినప్పుడు మన కుటుంబాల్లో జరిగే కొన్ని సంఘటనలు చెప్పాను. 1 ఉల్లాసంతో నింపుతాడు. 2 విమోచన కలుగు చేస్తాడు. 3వది అశ్వము వంటి వారిగా, గుర్రాలు వంటి వారిగా ప్రభు సంఘంలో మనల్ని నిలుపుతాడు. 4th వన్ గర్భఫలం అనుగ్రహిస్తాడు. 5th వన్ ముఖాముఖిగా మాట్లాడతాడు. ఈ దర్శనం నీకు కావాలంటే నీతిని హృదయపూర్వకంగా అనుసరించు. ఈ వాగ్దానం ఈ నెలలోనే నీ కుటుంబంలో నెరవేరునుగాక. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని కుర్చీల మీద ఉన్నవాళ్ళు, మందిరంలో ఉన్నవాళ్ళు అందరూ లేచి నిలబడండి. 2 చేతులు ప్రభువారి వైపు చాపి విశ్వాసంతో ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఈ మే నెల 1వ తారీఖు ఆయన సన్నిధి ఆవరణలో ఉన్నాం. ఆయన మందిర ఆవరణలో ఉన్న మనందరినీ దర్శించబోతున్నట్లు 2 చేతులు చాపి స్తోత్రం 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 అని ఏమే స్తోత్రం స్తోత్రం గట్టిగా చెప్పాలి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. స్తోత్రం నేను మిమ్మల్ని దర్శించదను. స్తోత్రం స్తోత్రం. నేను మిమ్మల్ని దర్శిస్తాను. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ నెలలో మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకు స్తోత్రం. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకే
రెండు చేతులు అల్లాడిస్తూ స్తోత్రం 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 అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా. ప్రార్థించండి, అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ దర్శనం నాకు కావాలయ్యా. హల్లెలూయా. నేను మిమ్మును దర్శించెదను. ఐ విల్ విజిట్ యు. దైవ దర్శనం నీకు కలగబోతుంది. సేవ పిలుపు, దైవ దర్శనం, దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ఎప్పుడైతే నేను దర్శిస్తాడో నీ హృదయం ఉల్లాసంతో నింపబడబోతుంది. ప్రార్థన చేసుకుందామా? గట్టిగా ప్రార్థన చేద్దామా? స్వరమెత్తి అడుగుదామా? అలాగునే విమోచన నీకు, నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయబోతున్నాడు. నీ పిల్లలు విమోచించబడబోతున్నారు. అశ్వము వంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. అశ్వము వంటి వారిగా చేయబోతు. గుర్రంలాగా పరిగెత్తబోతున్నావు దేవుడి కోసం. గుర్రంలాగా బలంగా ఉండబోతున్నావు దేవుడి కోసం. సంఘంలో నిన్ను దేవుడు బలంగా వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించాలి, స్వరమెత్తి అడగాలి దేవుణ్ణి. ఆయన దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడబోతున్నాడు. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరే స్నేహితుడానైతే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతే. ఆహా నా కన్యత, ఓహో చప్పట్లు చప్పట్లు. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా కన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా.